యాక్టర్గా మీరు ఇన్ని లాంగ్వేజెస్లో చేశారు కదా, మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన యాక్టర్ పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు సార్? సార్ అది తప్పని నాకు బాలయ్యబాబు ఫ్యామిలీ ఉంది కదా, ఎన్టీఆర్ నుంచి బాలయ్యబాబు జూనియర్. సో ఫర్ మీ ఎన్టీఆర్ గారు ఇస్ మై ఇన్స్పిరేషన్. అక్కడ ఎంజిఆర్ తమ్ముళ్ళు అండి. ఓకే, అండ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ బాలయ్యబాబు అండి. ఈ ఇన్స్పైర్స్ మీ అండ్ ఐ డోంట్ నో, చూస్తే నాకు గూస్ బంప్. ఇప్పుడు హిస్ లాస్ట్ సినిమా నుంచి ఫస్ట్ సినిమా ఏదైనా సాడ్ మూమెంట్ ఉంటే ఐ పుట్ ఆన్ హిస్ మూవీ, ఐ వాచ్, రెడీ. అవునా? హీ ఇన్స్పైర్స్ మీ. ఓ గ్రేట్, సో గ్రేట్. అయితే మీరు కళ్యాణ్ రామ్ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు మరి కదా? మరి సార్ షూటింగ్ అండ్ అన్నది నాది వెరీ గుడ్ రిలేషన్షిప్ అండి. అండ్ షూటింగ్ స్పాట్లో పనిచేసినప్పుడు లేదంటే ఎక్కడైనా కలిస్తే అన్న కూర్చొని ఫుల్ ఒక 5-10 మెంబర్స్ ఉంటారు, అన్న మాట్లాడుతున్నారు షార్ట్ గ్యాప్లో, పృథ్వీరా చెప్పు అంటారు. ఓకే, లేదా నేను వెళ్ళి అన్న ఏంటి పృథ్వీ చెప్పానా, అమ్మో ఎన్నిసారి చెప్పు అంటారు. ఏంటంటే సార్ సమరసింహారెడ్డి, ఇది నాకు ఐ లవ్ ద స్టోరీ అండి, ఐ లవ్ ద స్టోరీ. అండ్ ఈ ఎండింగ్ మాత్రం నాకు గూస్ బంప్స్ ఎప్పుడు చెప్పిన. ఏంటంటే సమరసింహారెడ్డిలో ఈ నైఫ్ అలా వేస్తారండి, ఆ స్టంట్ మ్యాన్ మీద పడాలి, అతను మిస్ చేస్తే నా మీద వస్తుంది. వాసు వచ్చి నన్ను అలా ఎత్తుకొని తమ ఆ స్ట్రీట్ మొత్తం అలా క్యారీ చేసి హాస్పిటల్ తీసుకెళ్తాను, కానీ అది చనిపోతాను నేను. ఓకే, అది సీన్. సో అలా చక్ అంటే అక్కడి నుంచి స్టంట్ మ్యాన్ ఉన్నారు కదా, రేసులో నన్ను చూపిస్తున్నారు, బాబు మీరు వచ్చి అలా ఎత్తుకొని. అప్పుడు నేను 95 kgs అండి. ఏమైందంటే నాకు ఏదైనా విషయం నచ్చితే అది ఎక్కువగా చేస్తాను. నాకు గులాబ్ జామున్ అండ్ వెనీలా ఐస్ క్రీమ్ రోజు తినాలి సార్. ఓకే, రోజు తిని 95 kg అయిపోయాను గులాబ్ జామున్ వెనీలా ఐస్ క్రీమ్ వల్ల. అలా ఉన్నాను. ఆ స్టంట్ మ్యాన్ బాడీ బిల్డర్ కదా, నువ్వు ఎంత బరువుగా ఉన్నావు ఏంటి, సారీ 95 kg. 95 కాదు, నువ్వు 110 kg ఉంటా. పెట్టేసి మాస్టర్ దగ్గర, మాస్టర్ నా మంచి ఫ్రెండ్ విక్రమ్ మాస్టర్, మాస్టర్ ఇతను ఏంటి మాస్టర్ ఎలిఫెంట్ లాగా ఉన్నారు అన్నారు. ఏంటి? సో బాబు దగ్గర, బాబు ఈ షార్ట్ ఏంటి అన్నారు. ఇది అది మీరు లీడ్ మాత్రం వేయండి. ఎందుకు, అన్ని కెమెరాస్ రెడీ కదా, లైటింగ్ రెడీ కదా. లేదు సార్ అది ఏంటంటే, ఓకే సార్ టెక్ నాకు సరే లీడ్ ఇచ్చి తర్వాత రోప్ కట్టి ఏదో చేస్తారేమో, అతను రెడీ అవుతున్నారు. క్రెయిన్ పెట్టి క్రెయిన్లో యూనో బాబు అలా చీటింగ్ చేసి ఏదో చేస్తాను. షార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ థమ్ 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 ఒక 500 meters అండి అలా వస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఒక కెమెరా, ఇక్కడ ఒక కెమెరా, ఇక్కడ ఒక 6-7 కెమెరాస్ చూడండి, గూస్ బంప్స్. ఓకే, థమ్ 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 అలా వదిలేశారు. షార్ట్ రెడీయా? ఓకే ఓకే సార్. నేను అన్నా ఎలా అన్నా, ఎప్పుడైనా నేను కాదు సమరసింహారెడ్డి చేశారు అంటారు. దట్ ఇస్ అన్నా. Yes, he believes in that character and becomes that character. He becomes that character really. అందుకే ఇప్పుడు అంత జైబాలయ్య ట్రెండ్ నడుస్తుంది తెలుసా? మరి చెప్పారు ఎవరు మన ఆడియో రిలీజ్ లో జైబాలయ్య కాదు, సినిమాల్లో డైలాగులు కూడా పెడుతున్నారు. లైక్ గుడ్ లక్ టు సే గుడ్ లక్, రైటర్స్ ఆర్ రైటింగ్ జై బాలయ్య. యాంథమ్ అయిపోయింది. అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత ఈ బికేమ్ అన్స్టాపబుల్. యు నో, యు హావ్ సీన్ దట్ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్, ఫ్యాంటాస్టిక్ ప్రోగ్రామ్ నౌ. కానీ నాకు ఇందులో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, చిరంజీవి గారు అందరు యాక్టర్స్ని లవ్ చేస్తారు, అందరు యాక్టర్స్ చిరంజీవి గారిని లవ్ చేస్తారు. బట్ హౌ కమ్ ఒక్క సినిమా కూడా చిరంజీవి గారితో చేయకపోవడం? మిస్ అయింది సార్, మిస్ అయింది. అండ్ ఐ థింక్ నౌ ఐ మైట్ బి డూయింగ్ వెరీ సూన్, ఐఎమ్ షూర్ ఐఎమ్ గోయింగ్ టు బి డూయింగ్. అండ్ వీ వర్ షూటింగ్ సంక్రాంతి చూసినాం ఈ సెట్లో, పక్క సెట్లో మెగాస్టార్ ఉన్నారు. సో నాకు ఏంటి ప్రాబ్లం అంటే, ఫుల్ సెక్యూరిటీ ఉంది కదా,
హలో సార్ 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 నాట్ అలౌడ్ సార్ అని చెప్తారో ఏమో అని 2-3 డేస్ షూటింగ్ జరుగుతుంది. మంది లాస్ట్ డే ఆ రోజు. సో ఈ రోజు మిస్ చేస్తే మళ్ళీ అయిపోతుంది. అలాగెళ్తే సెక్యూరిటీ గార్డ్ సార్ సార్ అరండి సార్ అబ్బా అలా చేశారు. అలా వెళ్తే ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో మెగా సార్ కూర్చున్నారు, పక్కన ఒక 2-3 పీపుల్ ఉన్నారు. అలా వెళ్ళి సైలెంట్ నుంచి ఇలా మాట్లాడు, ప్రతి రా అన్న, నా పేరు తెలుసు, నన్ను గుర్తుపెట్టాను. అలా వెళ్ళి కూర్చున్నాను. హౌ యూ సార్ అన్న, ఐమ్ డూయింగ్ వెరీ వెల్ అన్న, ఐమ్ డూయింగ్ దిస్ ఇస్ ఈ మధ్య ఒక యూనో నీ మిస్టేక్ అది, నువ్వు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు. చిరంజీవి గారికి నా గురించి తెలుసు, నేను వెళ్ళిపోయాను, నేను డిప్రెషన్ వెళ్ళిపోయాను. చిరంజీవి గారు చెప్తున్నా, సార్ 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 అవును సార్ మిస్టేక్ చేశాను, కమ్ బ్యాక్, యూ స్టార్ట్ అగైన్. యూ అండర్స్టాండ్? సో హీ నోస్ అబౌట్ మీ, హీ కేర్స్ అబౌట్ మీ. అండ్ సో ఐ థింక్ జస్ట్ టైమే. ఇద్దరు మిత్రులు కూడా మిస్ అయ్యారు కదా. మిస్ అయిందండి, మిస్ అయింది. దట్ టైమ్ ఐ వాజ్ వెరీ యంగ్. ఐ వాజ్ లుకింగ్ లైక్ హిజ్ యంగర్ బ్రదర్, నాట్ లైక్ అ ఫ్రెండ్. క్యారెక్టర్ రాంగ్ కాస్టింగ్ అని డైరెక్టర్ ఫీల్ అయ్యి తీసేశారు. ఫస్ట్ అనుకున్నారు, బట్ దెన్ సురేష్ సెలెక్ట్ చేశారు. అంటే he was slightly matured. Yes, I was too young at that time. Too young. Still your Bablu. Of course, even today also you are Bablu. That's a different aspect. సో చిరంజీవి గారితో మీరు మళ్ళీ చేయబోతున్నారు, అదంతా ఓకేగానండి. యాక్టర్కి, ప్రతి యాక్టర్కి తన చాయిస్ అని ఒకటి ఉంటుందండి. వచ్చిన క్యారెక్టర్లు అన్నీ చేస్తారు, అది వేరే విషయం, అండ్ సక్సెస్ఫుల్గా కూడా ఉంటారు మీలాగా. బట్ వాళ్ళ చాయిస్ ఒకటి ఉంటుంది, కామెడీ చెయ్యాలని, లేకపోతే ఒక కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ చేయాలని, లేకపోతే క్వైట్ ఎమోషనల్ క్యారెక్టర్స్ చేయాలి. ఇలాంటివేవో కొన్ని ఉంటాయి యాక్టర్స్కి. పైగా మీరు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు, మీకు మీ చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటండి? Sir, honestly, sir, from the beginning to now, I don't have a dream character. I don't have a choice character. నాకు ఇది హీరో చేయడం, విలన్గా చేయడం, ఎమోషనల్ క్యారెక్టర్, కామెడీ క్యారెక్టర్, నో. నాకు ఉన్న ఒక్కటి ఏంటంటే, మీ నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను బాగా చేస్తాను. మీ కామెడీ చెప్పండి నేను చెప్తాను. విలన్, హీరో, క్యారెక్టర్, హీరోయిన్, ఏదైనా చేస్తాను. హీరోయిన్ కూడా చేస్తాను. దట్ ఈస్ డెలిబరేట్. సో ఎనీథింగ్ యూ గివ్, బికాస్ నేను ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు, డిప్రెషన్ ఉన్నప్పుడు, మై ఓన్లీ థింగ్ వాజ్ ఐ విల్ వాచ్ ఎ మూవీ అండ్ ఐ విల్ యాక్ట్ ఇట్. అది ఇంట్లో వెదర్ ఇట్ ఈస్ కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, ఒరియా, ఇంగ్లీష్, ఏదైనా అది చూసి సినిమా నచ్చింది అనుకుని ఆ సినిమాలో ప్రతి క్యారెక్టర్స్ ఆ లాంగ్వేజ్ వస్తుంది. బట్ ఐ లైక్ ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మేనరిజం, అవన్నీ ఇంట్లో ప్రాక్టీస్ చేసేవారండి. అండ్ ఒకప్పుడు మిర్రర్, ఇప్పుడు ఫోన్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి. అవును. సో కెమెరా ఆన్ చేసి, సో నా నేబర్స్ అందరూ అలవాటు యాక్టింగ్ చేస్తున్నారు. బబ్లు ఏదో చేస్తున్నాడు. బాగుంది. మరి అంటే ఈ రోజున తెలుగు సినిమా అన్నది ఒక పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయి, వరల్డ్ అంతా కూడా RRRతో ఆస్కార్ అవార్డు వచ్చేసి, మీరు అన్ని లాంగ్వేజెస్లో పనిచేస్తుంటారు కదా, తెలుగు సినిమాల మీద తక్కువ లాంగ్వేజెస్ తాలూకా అంటే బయటికి చెప్పేది వేరు, లోపల ఉండేది ఒకటి ఉంటుంది అనుకోండి. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? హౌ ఆర్ దే రియాక్టింగ్ టు ద సక్సెస్ ఆఫ్ తెలుగు సినిమా టుడే ఆల్ ఓవర్ ది వరల్డ్? సార్ దట్ వదిలేండి సార్. బట్ నా బాధ ఏంటంటే, అక్కడ వెళ్ళడం కష్టం, మనం అక్కడ వెళ్ళాం. సో పీపుల్ ఆర్ లుకింగ్ అట్ అస్, పీపుల్ ఆర్ యూజింగ్ అస్ యాజ్ ఎగ్జాంపుల్. They are copying our scripts, they are copying our cinema, they are copying our style, be it any other language. Even Malayalam is starting to make films like, we are doing that, alanti cinema we are doing for the past 40 years. So everybody else is following our trend now. Emperor మొన్నలాగే ఉంది, ఆ హెవీనెస్ అదంతా కూడా మన తెలుగు సినిమా లాగా కదా. సో it is our responsibility now to give good cinemas, to make good cinemas, to maintain that. So when people make some rubbish films here, no, I'm saying we cannot do that anymore. We are global, we are not pan India, we are world market, pan world and this. So people are looking at us, it is our responsibility to make good films now. Good.
మీరు సినిమా మీరు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు. చాలా మంది యాక్టర్స్, డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. డైరెక్టర్లు హీరోలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. పార్థిపన్ను వాళ్ళలాగా అండ్ భాగ్యరాజ గారు చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి తమిళ ఇండస్ట్రీలో. మీరు ఎప్పుడో దాని వైపు ఆలోచించలేదండి? నెక్స్ట్ ఇయర్ ఐ విల్ డైరెక్ట్ ఫిల్మ్ అండి. అవునా? సినిమా టైటిల్ ప్రస్తుతానికి నీ నాన్న పిచ్చివాడు అని నేను పెట్టాను. ఇట్ ఈస్ అబౌట్ అన్ ఆటిస్టిక్ మ్యాన్. వన్స్ వాట్ హ్యాపెన్ వెన్ ఐ వాస్ కమింగ్ ఫ్రమ్ బెంగళూరు టు చెన్నై, ఆ సిఐసిఐ ఆఫీస్ ఉన్నారు కదా, అతను నా బాబుని కృషి చేసి, ఎవరు ఇది, మై సన్ సార్, పాగల్ హై తుమారా బేటా పాగల్ హై. సో అది నాకు చాలా హర్ట్ అయింది. అది పెద్ద ఇష్యూ చేశాను, వైరల్ చేశాను. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఐ వాజ్ నామినేటెడ్ యాజ్ ద బెస్ట్ ఇండియన్. బెస్ట్ ఇండియన్ అని అవార్డు ఉంది. 10 మెంబర్స్లో ఐ వాజ్ ది 8th ప్లేస్. సో అండ్ దెన్ దేనికి ఇస్తారండి అవార్డు? ఇఫ్ యూ బెస్ట్ ఇండియన్ యూ హ్యావ్ టు డూ సంథింగ్, సమ్ చేంజ్, ఏదో మార్పు తీసుకొచ్చిన ఇండియన్స్ ఉంటారు కదా. అవును. సో దాంట్లో ఐ వాజ్ సెలెక్టెడ్. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్, now in all airports, in all the public places, they are more sensitive towards disabled people. డిసేబుల్డ్ పీపుల్. You know, so అది పెద్ద ఇష్యూ చేశాను. అండ్ దెన్ నేను ఒక సీరియల్లో ట్రాన్స్జెండర్గా చేశాను. ఓకే, సో ఇన్ ఫార్మ్స్ ఇట్ విల్ బి మేల్ అండ్ ఫీమేల్. సో ఐ సెడ్ నో, ఇట్ షుడ్ బి మేల్, ఫీమేల్ అండ్ అదర్ జెండర్, బికాస్ దే ఆర్ ఆల్సో దేర్, దే ఆర్ ఆల్ They're also God's creations. So why are we ignoring them? So ilanti I kept fighting at one time all these things. So these changes I brought. So because of that, you know, you understand. So adi base chesi, father has autism. It is a father and daughter sentiment, an action cinema. Maybe next year I will do యుల్ డైరెక్ట్. act and direct. ఫాదర్ మీరేనా? Adi father. వెరీ నైస్, వెరీ నైస్. అంటే మీరు ఇప్పుడు మీరు అన్న మాటలు నాకు ఒకటి స్ఫురించిందండి, స్ట్రైక్ అయింది. అదేంటంటే మీరు ఏదైనా రాబోయే రోజుల్లో తమిళనాడు పాలిటిక్స్లో కానీ లేకపోతే Politics వద్దు సార్, లేదు వెళ్ళట్లేదు. పాలిటిక్స్ వద్దు సార్. దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అది వేరే డిపార్ట్మెంట్, నాది వేరే డిపార్ట్మెంట్. ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్. ఐ హెల్ప్ అ లాట్ ఆఫ్ పీపుల్. వాట్ ఎవర్ మనీ ఐ మేక్, ఐ లైక్ టు డూ లాట్ ఆఫ్ చారిటీ. అది చేశాను కానీ, బట్ ఐ డోంట్ గెట్ Not టు పాలిటిక్స్. politics. పాలిటిక్స్ ఇస్ సంథింగ్, ఇట్స్ అది వేరే జాతి అండి. నాది మనది వేరే జాతి అండి. నేనే చేస్తే అంటే అది వేరే రిలీజన్, మంది వేరే రిలీజన్ అండి. అది వేరే గాడ్, నాది వేరే గాడ్ అండి. అదేలేండి, అక్కడ ఎంజిఆర్, ఇక్కడ ఎన్టీఆర్ గారు, మన వాళ్ళు నాకు అది నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. వావ్, ఐ కెనాట్ డూ ఇట్. దట్ ఈస్ నాట్ ఫర్ మీ. నా పర్సనాలిటీకి అది సెట్ అవ్వదు. ఇప్పుడు మన జనరేషన్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం అయ్యి సార్, అన్నతో మాట్లాడాను, మాట్లాడారు. మెగాస్టార్తో మాట్లాడినప్పుడు ఈ సెట్ ఐ కుడ్ నాట్ మేనేజ్ అండి. మన పర్సనాలిటీకి అది సెట్ అవ్వదు. బట్ ఫర్ హిమ్, హీ ఈస్ బార్న్ ఫర్ దట్. సో దట్ ఈస్ ద కరెక్ట్. హీ ఈస్ బార్న్ ఫర్ దట్. ఆ పర్సనాలిటీ ఉండాలి. నాట్ ఎవ్రీబడి కెన్ బి. మెగాస్టార్ ఈ సెట్ ద కరెక్ట్ థింగ్. యూ హ్యావ్ టు బి దట్ పర్సనాలిటీ. Certain people only can do it, sir. Not everybody can do that. Everybody can do. Pawan Kalyan garu, he is made for it. He is made for Made for that. it. He is like that. He's like కలిసారే పవన్ కళ్యాణ్ గారిని? Long back before, when he was an actor, not as a politician. Not As an actor, I met Okay. him many times. వెరీ నైస్, వెరీ నైస్. పృథ్వీ గారు, వీ విష్ యూ ఏ లాంగ్ వే విత్ మోర్ ల్యాండ్ మార్క్స్, మైల్ స్టోన్స్. And we will do many more interviews like this, sir. After Definitely. every success, I will come and sit here. And this was from the heart. ఎందుకంటే నాకు ఈ మధ్య చాలా ఇంటర్వ్యూ చేస్తున్నాను అండి. ఇప్పుడు ఇంటర్వ్యూ, ఓకే, బికాస్ ఐ వాంట్ టు సే థింగ్స్, ఐ వాంట్ టు సే న్యూ థింగ్స్, ఐ వాంట్ టు టాక్ ఫ్రమ్ మై హార్ట్. అది మీరు యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. అవునండి. సార్ మీ బాగా యాక్ట్ చేశారు సార్, ఎంత డబ్బు తీసుకున్నారు సార్, ఈ నెక్స్ట్ సినిమా ఏంటి సార్, ఇవన్నీ రొటీన్. ప్రజలకి దే వాంట్ టు నో మీ, దే వాంట్ టు నో అబౌట్ యూ. They don't want the same routine questions and answers. You have to keep up with the trend. Yes. So I'm so happy and ee roju meeto ee interview chesindi. I feel ante mana baadha chepte aa burden తగ్గుతుంది. అలా ఫీల్ అవుతున్నాను ఈరోజు, ఆనెస్ట్. సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఆనర్డ్. అండ్ ఎప్పుడు మీరు తెలుగు సినిమాల్లో చాలా బిజీగా ఉండాలి. అసలు ఒక డేట్ కూడా ఇంకో లాంగ్వేజ్కి ఇవ్వడానికి లేకుండా మొత్తం ఫుల్గా మీరు బిజీగా ఉండాలి. మీ డైరెక్ట్ చేయబోయే సినిమా కూడా మీకు మంచి పేరు, డబ్బు అన్నీ తీసుకురావాలని మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున, మా తరఫున కూడా కోరుకుంటున్నాం. పృథ్వీ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. అది
అంటే యాక్చువల్గా చెప్పాలంటే మాకు సినిమా ఫ్రాటర్నిటీలో మా బబ్లు మీ పృథ్వీ, అంటే ఎలాగైనా బబ్లు అయినా పృథ్వీ అయినా ఆయన ఏదైనా ఈజ్ పృథ్వీ బబ్లు ఏ గ్రేట్ యాక్టర్. అండ్ ఏ క్యారెక్టర్ నేను అద్భుతంగా చేసి డైరెక్టర్లు మళ్ళీ మళ్ళీ పృథ్వీ కావాలని కోరుకునే ఒక ఆశని కల్పించగలిగే గొప్ప నటుడు. అండ్ వీ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.